బాండ్లీలోని బటర్ వేసుకోండి, అదే వెన్న వేసుకోండి 2 స్పూన్లు. వేసుకున్న తర్వాత జీడిపప్పు ఎవరికి నచ్చినంత వాళ్ళు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. కంపల్సరీగా వెన్నలోనే ఫ్రై చేయాలి. లైట్గా ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అదే వెన్నలోని ముందుగా పన్నీర్ని కట్ చేసి ఉంచాం కదా, వాటిని అన్నిటిని కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ ఏమి రావసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. కంపల్సరీగా బటర్లో మాత్రమే ఫ్రై చేయాలి. పన్నీర్ కొనేటప్పుడు వైట్ కలర్గా ఉండే పన్నీర్ మాత్రమే కొనండి. ఎల్లో షేడ్ వచ్చిన పన్నీర్ కొంటే అది నిల్వ ఉండే పన్నీర్ అని అర్థం. అదే బాండ్లీలోని ఆనియన్స్ ఒక 5, టమాటీలు ఒక 3 వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇది కూడా ఎక్కువగా ఫ్రై చేయకూడదు, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోద్ది. ఈ విధంగా వీటిని బాగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని సగం వేసుకోవాలి. వేసుకొని ఇంకా సగం ఉంచాలండి. వాటర్ ఏమి లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అస్సలు వేయకూడదు కొంచెం కూడా. అదే బాండ్లీలోని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని 4 లవంగీలు 2 యాలక్కాయలు వేసి పచ్చిమిర్చి ఒక 5 చీలికలు వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని అంతటిని వేసి 2 నిమిషాల వరకే లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఆల్రెడీ ఇది ముందే ఫ్రై చేసాం కాబట్టి 2 నిమిషాలు సరిపోద్ది. 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసి ముందుగా ఫ్రై చేసిన జీడిపప్పు, పచ్చి బఠానీ శుభ్రంగా కడిగి వేసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేయండి. అడుగంటికి పొద్ది. ఫ్రై చేయకుండా ఆఫ్ చేస్తే మాత్రం అడుగంటికి పొద్ది. 2 నిమిషాలకి ఇదే విధంగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇలాగ 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీ అందుబాటులో లేనప్పుడు ఈ సీజనల్ దాన్ని బట్టి ఉంటే దొరుకుతాయి కాబట్టి కొన్నిసార్లు పచ్చి బఠానీ అందుబాటులో ఉండదండి. అప్పుడు కాబోలి బఠానీ కానీ ఎండు బఠానీ కానీ నైట్ అంతా నానబెట్టి మార్నింగ్ వాటర్ వేసి 2 విజిల్స్ వరకు కుక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ ఉడకబెట్టుకుంటే ఈ బఠానీ ప్లేస్లో అవి కూడా వేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు ఒక 5 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా, వీటిలో ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని అంతటిని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే ఇవి ముక్కలు విడిపోతాయి అన్నమాట. ఈ విధంగా స్లోగా కలుపుకోండి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయండి. ఎక్కువ వాటర్ ఏం అవసరం ఉండదు. ఈ పన్నీరు బఠానీ ఉడుకుతుంది కాబట్టి దానికి మాత్రమే ఉండేటట్టుగా కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం కలుపుకొని కొత్తిమీర వేసుకోండి. దీంట్లో కసూరి మేతి ఏమి మసాలాలు కానీ కసూరి మేతి కానీ ఏమి వాడట్లేదు. కొత్తిమీర వేసుకున్నాం కదా, మొత్తం కలిపి ఇంకొక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసాం కదా, దీంట్లో పంచదార 1 స్పూన్ ఫుల్గా వేసుకోండి. కంపల్సరిగా లాస్ట్లో మాత్రమే పంచదార వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. కంపల్సరీగా పంచదార వేసుకోండి. ఇలాగ కర్రీ ఇలా లూజ్గా ఉండేటప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, తర్వాత చిక్కగా తయారైపోద్ది. పన్నీర్ పచ్చి బఠానీ రెడీ అయిపోయినట్టుగా.